Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్డిఎల్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు చూస్తున్నాము. ఈరోజు వీడియోలో నేను కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుండి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పవచ్చు. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో వీడియో ఎండింగ్లో ఈ టాపిక్ సంబంధించి అంటే క్వాంటిటేటివ్ టెక్నిక్స్ సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా ఛానల్ ఇదివరకే 3 సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత మేనేజరల్ ఎకనామిక్స్, థర్డ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి టాపిక్ పైన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ను ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూడండి. సో ఈ బిట్స్ అనేటివి జనరల్ కామర్స్ జేఎల్డిఎల్తో పాటుగా గురుకుల కామర్స్ జేఎల్డిఎల్ వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్ కానీ తర్వాత సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ వారికి కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. సో కైండ్లీ వాచ్ దిస్ వీడియోస్, కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఇక ఈరోజు వీడియోలో మనం క్వాంటిటేటివ్ టెక్నిక్ సంబంధించిన సెకండ్ టాపిక్ అంటే మెజర్స్ ఆఫ్ వేరియేషన్ ఆర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రెండు కూడా ఒకటే. వేరియేషన్ అన్న డిస్పర్షన్ అన్న రెండు సేమ్. సో సెకండ్ టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది వీడియోలో మనం చూద్దాం. మరి ఎన్ని బిట్స్ మనం ఈ టాపిక్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 to 3 బిట్స్ వరకు కూడా ఇందులోంచి రావడానికి మనకు అవకాశం ఉంది. సో కాబట్టి ఒకసారి ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చదివిన తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్, the measures of the variation of items is called as. So variation means difference. So dispersion, variation మనం dispersion అని కూడా అంటాం. So the measures of the variation of items is called as A dispersion, B skewness, C kurtosis, D all of the above. So the correct answer is dispersion. సో విస్తరణ అంటారు, వీటిని విస్తరణ మానాలు అంటారు. సో విస్తరణ అంటే కేంద్ర స్థానం కొలత నుండి వివిధ అంశాలకు చరాంశాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అనేది కొలవడానికి ఉపయోగపడే ఒక మెజర్ని మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. సో విస్తరణ మానాలని దీన్ని తెలుగులో పిలుస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్, దట్ ఈస్ ది డిస్పర్షన్. కమింగ్ టు సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి డిస్పర్షన్లో. మరి ఇక్కడ ఈ గుడ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించింది ట్రూ కాందేంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ బి ఈజీ టు క్యాలిక్యులేట్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్, అంటే అది ఈజీగా క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉండాలి. సెకండ్ వన్, ఇట్ షుడ్ బి ఇంపాక్టెడ్ బై సైజ్ ఆఫ్ ది శాంపిల్. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఏమి ఉండాలి మరి, ఇట్ షుడ్ నాట్ బి ఇంపాక్టెడ్ బై సైజ్ ఆఫ్ ది శాంపిల్ అని ఉండాలి. సో శాంపిల్ సైజ్తో సంబంధం లేకుండా అది ఇంపాక్ట్ కాకూడదు అనేది ఉండాలి. బట్ ఇక్కడ ఏమనుంది, it should be impacted by size of the sample. So this is the wrong one, it is not true. Third one, it must be rigidly defined. Yes, exactly defined cheyali. So tarvata it should be amenable to further statistical treatment. So ee measure anedi further statistical analysis kuda idi upayogapadali. So kabatti 1 is correct, third is correct, fourth is correct, second one is the wrong. Kabatti option C would be the correct answer. Now let us see the answer. So option C, సెకండ్ ఓన్లీ ది నాట్ ట్రూ, అంటే కరెక్ట్ కాంది ఏంటి, సెకండ్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యావరేజెస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. సో సెకండ్ ఆర్డర్, వాట్ యూ మీన్ బై సెకండ్ ఆర్డర్ అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ షో ది యావరేజ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఫ్రమ్ ఎన్ యావరేజ్. అంటే ఈ డిస్పర్షన్ ఏం చేస్తారు, ఒక యావరేజ్ నుండి ప్రతి ఐటమ్కి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క యావరేజ్ ద్వారా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డిస్పర్షన్ మనం యావరేజెస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ అంటారు. మరి ఫస్ట్ ఆర్డర్ ఏంటి, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ ఏంటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మనం యావరేజెస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ అని అంటారు. So option B is the correct one. Coming to next important question,
Which of the following is or are not one of the absolute measures of dispersion? So there are two types of dispersions. One is absolute dispersions, second one is method of pure dispersions, that is relative measures of dispersion అంటారు. సో ఇక్కడ క్రింది వాటిలలో అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ కాంది ఏది అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం మనం. నంబర్ 1 రేంజ్, నంబర్ 2 క్వార్టైల్ డీవియేషన్, నంబర్ 3 కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, నంబర్ 4 స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ రేంజ్ ఈజ్ ది అబ్సల్యూట్ మెజర్, క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్ మెజర్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా అబ్సల్యూట్ మెజర్. సో అబ్సల్యూట్ మెజర్ అంటే when an item is expressed in terms of the same unit in which the variable is measured. అంటే ఒక వాల్యూను, ఒక విలువను దాని సంబంధించిన యూనిట్లలోనే కొలిసి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దాన్ని అబ్సల్యూట్ మెజర్స్ అంటారు, పరమ విస్తరణ మానాలు అంటారు. సో ఈ మూడు కూడా రేంజ్ కానీ, క్వార్టైల్ డీవియేషన్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ మూడింటి కూడా అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు. బట్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ వన్, దిస్ ఈజ్ ద రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్గా మనం చెప్తాం. సో కాబట్టి థర్డ్ ఈజ్ ది నాట్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో ఇక్కడ రిలేటివ్ మెజర్ అనేది వన్ మోర్ టైప్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్. సో మరి రిలేటివ్ మెజర్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, బి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ మూడు కూడా రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్గా మనం చెప్పవచ్చు. సో రిలేటివ్ అంటే కంపేర్ చేస్తూ లెవెల్స్ కానీ డిఫరెంట్ డిస్పర్షన్ కానీ కంపారిజన్ చేయడం ద్వారా ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో, క్యాలిక్యులేట్ చేస్తామో వాటిని రిలేటివ్ మెజర్స్ అంటారు. రిలేటివ్ మీన్స్ బై కంపేరింగ్ డిఫరెంట్ వాల్యూస్ అని అర్థం. సో కాబట్టి ఈ మూడు ఏబిసి కూడా మనకు రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద రేంజ్. సో మనకు రేంజ్ అనేది కూడా ఒక రకమైన మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మరి రేంజ్కి సంబంధించి కానిది ఏంటి అంటే ట్రూ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో నౌ లెట్ us లుక్ ఎట్ ది పాయింట్స్. నెంబర్ 1, రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఐటమ్ in the distribution. Yes, it is the correct one. Number 2, range can be calculated for open-ended distribution. So it is the wrong one. Range cannot be calculated for open-ended distribution. So open-ended distribution ante less than 100, more than 120 like that. ఇటువంటి క్లాసెస్ మనం open-ended distribution అని అంటాం, open-ended classes అంటాం. సో వాటికి సంబంధించి రేంజ్ మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్. Range is used to study variations in prices of stocks, commodities and gold etc. So this is also correct one. Fourth one, it is extensively used for quality control purpose. So it is also correct one. So not true ఏంటంటే కరెక్ట్ కానిది ఏంటంటే సెకండ్ వన్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో సెకండ్ వన్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ రేంజ్. సో రేంజ్కి సంబంధించిన అంశాల్లో ట్రూ కానిది ఏంటంటే సెకండ్ వన్. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డాటా. సో ఇక్కడ మనకు డాటా ఇచ్చాడు. డాటా వాల్యూస్ ఆర్ 130, 160, 250, 100 to 190 వరకు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. సో మరి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఒకసారి సొల్యూషన్ చూద్దాం మనం. సో ఇక్కడ ఫస్ట్ మనం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ రేంజ్, దెన్ నెక్స్ట్ యూజ్ ది ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో ఫస్ట్ మనం రేంజ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. ఎల్ ఫర్ లార్జ్ వాల్యూ ఆఫ్ ది ఐటమ్స్, ఎస్ ఫర్ స్మాల్ వాల్యూ ఆఫ్ ది ఐటమ్స్. సో ఎల్ మైనస్ ఎస్. సో ఇక్కడ మరి లార్జర్ వాల్యూ ఏముందంటే ఈ డాటాలో గివెన్ డాటాలో 300 ఈజ్ ది లార్జర్ వన్. సో 300 ఈజ్ ది లార్జర్ వన్. స్మాలెస్ట్ వన్ ఈజ్ 100. సో 300 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 200. సో ఇలా రేంజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. దట్ మీన్స్ 300 మైనస్ 100 బై 300 ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 200 బై 400. ద వాల్యూ ఈజ్ 0.5%. 0.5. So 0.5 is the coefficient of range
సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్, 0.5. సో ఈ విధంగా ఫార్ములా ఏంటి, రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ దానికి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. స్మాల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ క్వార్టైల్ డీవియేషన్, బి సెమీ ఇంటర్నల్ క్వార్టైల్ రేంజ్, సి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, డి బోత్ ఏ అండ్ బి. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, semi internal quartile range. So quartile deviation is also known as semi internal quartile range ga దీన్ని పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్ బి is the correct one. Next one, identify the correct formula for the following from the following. సో ఈ క్రింది వాటిలో డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చాడు, వాటిలో కరెక్ట్ ఏంటని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ, ఇంటర్నల్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1. Q3 మనం అప్పర్ క్వార్టైల్ డీవియేషన్ అంటాం, Q1 మనం లోవర్ క్వార్టైల్ అంటాం. సో Q3 మైనస్ Q1 అనేది దేనికి, ఇంటర్నల్ క్వార్టైల్ డీవియేషన్కి యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ వన్, క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై 2. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఏమో ఇంటర్నల్ క్వార్టైల్కి యూజ్ చేసే ఫార్ములా, సెకండ్ వన్ క్వార్టైల్ డీవియేషన్కి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. Coefficient of quartile deviation is equal to Q3 minus Q1 by Q3 plus Q1. This is also correct. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ABC ఫార్ములాస్ అనేటివి క్వార్టైల్ డీవియేషన్ సంబంధించి యూజ్ చేసే ఫార్ములాస్. ఈ మూడు కూడా కరెక్ట్ ఫార్ములాస్ కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ వన్. కాబట్టి మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, Q1 is equal to 50, Q3 is equal to 70, median is equal to 60. What is the value of coefficient of quartile deviation? సో ఎప్పుడైనా కోఎఫిషియంట్ వాల్యూని మనం రిలేటివ్ మెజర్ అంటాం. ఈ రిలేటివ్ మెజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం అబ్జల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ క్వార్టైల్ డీవియేషన్ మనం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్కి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ QD ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో మనకి ఇక్కడ Q1 వాల్యూ ఉంది, Q3 వాల్యూ రెడీగా ఇచ్చారు ఇక్కడ. సో మనం రియల్గా ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ ఇక్కడ షార్ట్ ప్రాబ్లం కాబట్టి వాల్యూస్ అనేవి రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ Q1 ఈజ్ ఈక్వల్ టు 50 బై 70 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 20 బై 120. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.166 or it can be also written as 0.17. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటి, Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది క్యాలిక్యులేట్ చేసే విధానం. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నౌ లెట్ us వెరిఫై. సో ఆప్షన్ సి, 0.17 ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ వన్, మీన్ డీవియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్. సో మీన్ డీవియేషన్ అనేది దేని నుండి క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆప్షన్ ఏ మీన్, బి మీన్ ఆర్ మీడియన్, సి మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో యాక్చువల్లీ మీన్ డీవియేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ డీవియేషన్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. సి మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ అంటే మీన్ నుండి తీసుకున్న విచలనాల నుంచి కానీ, మీడియన్ నుంచి తీసుకున్న విచలనాల నుంచి కానీ, లేదా మోడ్ బాహుళకం నుండి తీసుకున్న విచలనాల నుంచి కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఆప్షన్ ఏ, coefficient of mean deviation is equal to mean deviation by mean or median. Option B, coefficient of mean deviation is equal to mean deviation by mean or median or mode. So option C, coefficient of mean deviation is equal to mean or median or mode by mean deviation. So కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. సో కొంతమంది అనుకోవచ్చు మీన్ డీవియేషన్ అనేది మీన్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీడియన్ నుంచి చేయొచ్చు, బట్ యాక్చువల్గా మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్,
the square root of the arithmetic average of the squares of the deviations measured from mean is known as A. standard deviation, B. mean deviation, C. quartile deviation, D. coefficient of variation. So the correct option is A. standard deviation. So what is the standard deviation? So it is the square root of the arithmetic average of the squares of the deviations measured from mean. అంటే అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాల యొక్క వర్గాల యొక్క వర్గమూలాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ లేదా ప్రామాణిక విచలనం అని అంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్. సో ఇంతకుముందు మీన్ డీవియేషన్ దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం మీన్ అనుకున్నాం, మీన్ నుంచి చేయొచ్చు, మీడియన్ నుంచి చేయొచ్చు, మోడ్ నుంచి కూడా చేయొచ్చు. బట్ పాపులర్లీ మీన్ ఆర్ మీడియన్ నుంచి మాత్రమే మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఆప్షన్ ఏ మీడియన్, బి మీన్, సి మోడ్, డి రేంజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి మీన్. సో జనరల్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మీన్ నుండి తీసుకునేటువంటి ఈ వేరియేషన్స్ కానీ వేరియేషన్స్ యొక్క స్క్వేర్ని వాటి యొక్క స్క్వేర్ రూట్ను ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ స్టాండర్డ్ డీవియేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మీన్ ఓన్లీ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములా మీకు గుర్తుండడానికే ఇటువంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ ది ఫార్ములాస్. సో మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ మనం సిగ్మా అంటాం. సో గ్రీక్ లెటర్ అయినటువంటి ఇలాంటి లెటర్ని యూజ్ చేస్తాం, సింబల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్లో డైరెక్ట్ మెథడ్లో యూజ్ చేసేటువంటి ఫార్ములా ఇది. రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ అనేది ఇండివిజువల్ అబ్జర్వేషన్లో డైరెక్ట్ మెథడ్లో స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా అది. సెకండ్ వన్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డి బై ఎన్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. ఇది షార్ట్ కట్ మెథడ్లో ఇండివిజువల్ అబ్జర్వేషన్లో యూజ్ చేసేటువంటి ఫార్ములా ఇది. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. సో ఇది డిస్క్రీట్ సిరీస్లలో ఇండైరెక్ట్ మెథడ్లో అంటే మీన్ను ఇండైరెక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసే పద్ధతిలో యూజ్ చేసే ఫార్ములా అది. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. సో ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లో అంటే మీన్ను స్టెప్ డీవియేషన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఇది. కాబట్టి 1, 2, 3, 4 ఇవన్నీ కూడా స్టాండర్డ్ డీవియేషన్ను క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ సిరీస్లో ఉపయోగపడే ఫార్ములాస్. కాబట్టి ఆల్ ఫార్ములాస్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఈ ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు క్యాలిక్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫార్ములా అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. నెంబర్ వన్, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. నెంబర్ టూ, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. మనం ఏ విధంగా వేరియన్స్ ఇస్తే సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వేరియన్స్ను. ఒకవేళ వేరియన్స్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఇంకొక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములా. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. సెకండ్ ఏంటి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ఫార్ములాలు రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. సో కాబట్టి ఆప్షన్ ఏ 1 and 2 ఆర్ ట్రూ. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, who has developed the concept of coefficient of variation? A. Bowley, B. Carl Pearson, C. Spearman, D. Fishers. So the correct answer is B. Carl Pearson. Carl Pearson has developed the concept of coefficient of variation. Next one, correct formula for calculation of variation. So variation విచరణం అంటారు.
ఈ వేరియేషన్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే కరెక్ట్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఈ వేరియేషన్ అనేది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది స్టాండర్డ్ డీవియేషన్కి ఒక రిలేటివ్ మెజర్గా మనం చెప్పవచ్చు. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ బై సిగ్మా ఇంటూ 100, బి సివి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100, సి సివి ఈజ్ ఈక్వల్ టు sigma by median into 100, D all of the above. So the correct answer is B, coefficient of variation is equal to sigma by x bar into 100. So kabatti option B is the correct one. Ee formula kuda gurtu pettukondi. So deen paina kuda questions ravadaniki manaku avakasham undi. Next one, standard deviation is equal to 15, mean is equal to 80, then what is the coefficient of variation? So inta mundu question lo manam chusam formula coefficient of variation etla calculate chestam chuddam. So now let us look at the formula. Coefficient of variation is equal to CV is equal to sigma by x bar into 100. So ikkada problem lo manaki clear ga unnai. Sigma is, that is standard deviation, is equal to 15, mean is equal to 80. So therefore 15 by 80 into 100 is equal to 18.75. So 18.75 is the correct answer. So option C is the correct one. So option C 18.75 is the coefficient of variation. So ఇలా ఫార్ములాను ఉపయోగించి మనం ఈ షార్ట్ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసే విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొసీజర్ను అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఫర్ ఎ డిస్ట్రిబ్యూషన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ 32.5 అండ్ ద వాల్యూ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 8.5, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్? సో ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చాడు, మూడోది స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాల్కులేషన్ పార్ట్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. సివి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వాడే ఇచ్చాడు 32.5, మీన్ వాల్యూ కూడా 8.5 ఇచ్చాడు. మనం క్యాల్కులేట్ చేయాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించి మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో నౌ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ ఎక్స్ బార్. ఈ 100 ఇంటూ 100ని మనం బై 100గా తీసుకోవచ్చు. కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ ఎక్స్ బార్ బై 100. సో మనకు ఆల్రెడీ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తెలుసు మనకు 32.5 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 8.5 ఇంటూ 100. దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 32.5 ఇంటూ 8.5 బై 100. సో ఇంటూ 100ని ఇలా బై 100గా రాసుకోవచ్చు. సో ద ఫైనల్ వాల్యూ ఇస్ 2.76 ఈజ్ ది స్టాండర్డ్ డీవియేషన్. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది 2.76 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మూడు వాల్యూస్లో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని అడగవచ్చు, లేదా రెండు వాల్యూస్ ఇచ్చి స్టాండర్డ్ డీవియేషన్ అడగవచ్చు, లేదా సివి అండ్ సిగ్మా వాల్యూ ఇచ్చి ఎక్స్ బార్ దట్ ఈస్ మీన్ వాల్యూ కూడా అడగచ్చు. ఈ మూడు కంపోనెంట్స్లో ఏదైనా కంపోనెంట్ అడగడానికి మనకు క్వశ్చన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఫార్ములాను క్యాల్కులేట్ చేసే విధానాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ 75, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 15, వాట్ ఈస్ ద మీన్ వాల్యూ? సో ఇంతకుముందు స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు, ఇప్పుడు మనకు మీన్ వాల్యూ అడుగుతున్నాడు. సో దీనికి కూడా మనం సివి ఫార్ములా యూజ్ చేస్తాం. సో సివి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో ఇక్కడ సివి వాడే ఇచ్చాడు 75 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వాల్యూ దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఈజ్ 15, బట్ మనకు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు తెలియదు, కాబట్టి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. సో నౌ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 15 by 75 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు x bar is equal to 1500 by 75, which is equal to 20. So option A is the correct answer for this question. So option A 20 is the mean value. So ila coefficient of variation, standard deviation ఇలా మూడు కంపోనెంట్స్లలో రెండు ఇస్తూ ఇంకో కంపోనెంట్ వాల్యూని మనకు అడుగుతుంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 9, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 25, వాట్ ఈస్ ద వేరియన్స్? సో ఇక్కడ వేరియన్స్ అడుగుతున్నాడు. ఇంతకుముందు ఒక క్వశ్చన్లో మనం చూసాం వేరియన్స్ యొక్క ఫార్ములా. నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాల్కులేషన్ పార్ట్. వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్.
So what is the value of sigma? 9. So simple, 9 square is equal to variance. So 9 9s are 81. So 81 is the correct answer. So variance is equal to 81. So option C is the correct one. So ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావచ్చు. ఇక నెక్స్ట్ వన్, గివెన్ Q1 is equal to 24, lower quartile is equal to 24, upper quartile that is Q3 is equal to 36. What is the value of coefficient of QD? అంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం, మళ్ళీ చూద్దాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ Q1 ఈజ్ ఈక్వల్ 24 by 36 plus 24 is equal to 12 by 60, which is equal to 0.2. So 0.2 is the correct answer. Option D is the correct one, 0.2. So this is the coefficient of quartile deviation. So ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఫార్ములా క్యాల్కులేట్ చేసే విధానం. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఆప్షన్ ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. Option B, mean is less than median, which is less than mode. Option C, mean is greater than median, which is greater than mode. So D, none of the above. ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేసే మీన్ అనేది మీడియన్కి ఈక్వల్ ఉంటుంది, మీడియన్ అనేది మోడ్కి ఈక్వల్ ఉంటుంది. ఈ మూడు కూడా ఈక్వల్ ఉంటాయి. సో దాన్ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. సో కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్, median is equal to mode. So kabatti option A is the correct one. Next one, which of the following is the most appropriate measure of consistency? So consistency calculate cheyadaniki upayogapade measure of dispersion entante, so option B, coefficient of variation. Mar coefficient of variation enti? It is the relative measure of standard deviation. Standard deviation సంబంధించిన రిలేటివ్ మెజరే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో దీన్ని మనం కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువగా ఉందంటే కన్సిస్టెన్సీ తక్కువగా ఉన్నట్టు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది తక్కువగా ఉందంటే కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో ఆప్షన్ ఏ L minus S, option B S minus L, option C L minus S by L plus S, option D L plus S by L minus S. So the correct formula is C, option C. Coefficient of range is equal to L minus S by L plus S. A larger value of the items minus smaller value of the item by L plus S. So this is the formula which is used to calculate coefficient of range. Next one, quartile deviation shows the average amount by which the two quartiles differ from. So quartile deviation అనేది చతుర్థాంశ విచలనం అంటారు. ఇది దేనికి సంబంధించి అంటే ఏ వాల్యూ సంబంధించిన డీవియేషన్ క్యాల్కులేట్ చేసి చూపిస్తామని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మీన్, ఆప్షన్ బి మోడ్, ఆప్షన్ సి స్టాండర్డ్ డీవియేషన్, డి మీడియన్. So the correct answer is D, median. So quartile deviation shows the average amount by which the two quartiles different from median. So median నుండి ఈ Q3 కానీ Q1 కానీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి అనేది చూపించడానికి క్వార్టైల్ డీవియేషన్ అనేది మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అండర్ కంటిన్యూస్ సిరీస్. ఒకటే సిరీస్ అడుగుతున్నాడు. కంటిన్యూస్ సిరీస్లో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో అంటే షార్ట్కట్ మెథడ్లో మీన్ క్యాల్కులేట్ చేసి దాని నుండి స్టాండర్డ్ డీవియేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నౌ లెట్ us లుక్ ఎట్ ది ఫార్ములాస్. ఫార్ములా ఆప్షన్ ఏ, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఇంటూ సి అనేది మిస్ అయింది, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఆప్షన్ బిలో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. దట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా డి
dash square by n minus sigma d dash by n whole square. This is also wrong one. D all of the above. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. ఆప్షన్ బిలో ఇచ్చిన ఫార్ములా అనేది స్టాండర్డ్ డీవియేషన్ను కంటిన్యూస్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా. నెక్స్ట్ వన్, గివెన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 150, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 750, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 720. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్? సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ CV is equal to sigma by x bar into 100. So sigma is equal to, and standard deviation is equal to 150 by arithmetic mean is equal to 750 into 100, that is equal to 20. So option C is the correct one. Option C, 20 is the coefficient of variation. The last question from this topic is, given mean is equal to 160, variance is equal to 144, coefficient of variation is equal to 7.5. what is the standard deviation? సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి, వేరియన్స్ ఇచ్చాడు is equal to 144. మనకి ఇంతకుముందు ఫార్ములా చూసాం, వేరియన్స్ ఇస్తే మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే వేరియన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మరి మిగతా రెండు ఏంటి, మిగతా రెండు అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో కాబట్టి ఎక్స్ట్రా ఇస్తుంటారు ప్రాబ్లంలో కూడా. కాబట్టి ఇక్కడ మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, సివి. సో ఇది సివి కాదండి, ఇది వేరియన్స్ అని రీడ్ చేయండి. ఇది వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ ఎ సెకండ్, రైట్. సో దిస్ ఈజ్ ద క్యాల్కులేషన్ పార్ట్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. సో కాబట్టి మనకు వేరియన్స్ ఇచ్చినప్పుడు సిగ్మా క్యాల్కులేట్ చేయొచ్చు, సిగ్మా ఇచ్చినప్పుడు వేరియన్స్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ వేరియన్స్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్. సో దట్ ఈస్ వేరియన్స్ వాల్యూ ఈజ్ 144, రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. సో 12 ఈజ్ ది సిగ్మా, దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఆప్షన్ ఏ 12 ఈజ్ ది స్టాండర్డ్ డీవియేషన్. ఇలా వేరియన్స్ నుండి స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ నుండి వేరియేషన్ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. సో ఇలా మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ దాదాపు అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మనం కవర్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరి ఈ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కానీ ఈ బుక్స్ రెఫర్ చేయడం ద్వారా తయారు చేయడం జరిగింది. సో నెంబర్ 1 స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా. సెకండ్ వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ బై ఆర్పి త్రివేది అండ్ మనోజ్ త్రివేది. సో ఈ సెకండ్ బుక్ ఏంటంటే మీకు షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మరి థియరిటికల్ కానీ ఫార్ములాను ప్రిపేర్ కావడానికి స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇవి రెఫరెన్స్ బుక్స్. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ స్టాటిస్టికల్ అంటే క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి యూజ్ చేసే బెస్ట్ బుక్స్ ఏంటంటే ఇవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో కైండ్లీ లైక్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.